అందరికీ నమస్తే. నేను విహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తుంది టాప్ ప్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ అండి. దీన్నైతే మనం 2 రోజుల క్రితం అన్బాక్సింగ్ చేసాం. ఈ రోజు అయితే ఫుల్ స్క్రీన్ టెస్ట్ చేయబోతున్నాను. మనకి ఈ ప్రొజెక్టర్ నుంచి ఆ స్క్రీన్ కి 20 ఫీట్ ఉందండి. ఈ 20 ఫీట్ ఉంటే మనకి 220 ఇంచెస్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని నేను 150కి సెట్ చేశాను. ఓకేనండి, నేనైతే ఇప్పుడు ప్రొజెక్టర్ ఆన్ చేస్తున్నాను. ఓకే, 150కి అయితే సెట్ అయిపోయిందండి. మనకి ఇంటర్ఫేస్ ఇలా స్మార్ట్ ప్రొజెక్టర్ అని పడుతుంది చూడండి. ఓకే, దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సెర్చ్, హోమ్, యాప్స్, వీడియో, మ్యూజిక్, సెట్టింగ్స్, ఇక్కడ వెదర్ రిపోర్ట్ ఉంటుందండి. మనకు ఇక్కడ హోమ్ లో ఈ యాప్స్, ప్రైమ్ వీడియో, డిజ్నీ ఇవన్నీ కనిపిస్తాయి. మనకి యాప్స్ కి వచ్చేసరికి ఇన్బిల్ట్ యాప్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ వీడియోస్, అక్కడ మ్యూజిక్, ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తాయి. ఈ సెట్టింగ్ లో మనకి ఇక్కడ చూడండి నెట్వర్క్ ఉంది. మన వైఫైతో ఇక్కడ కనెక్ట్ అవుతాం. ఇక్కడ బ్లూటూత్ ఉంది. ఎక్స్టర్నల్ ఆడియోకి అయితే మనం బ్లూటూత్ ద్వారా ఇక్కడ కనెక్ట్ అవుతామండి. ఇక్కడ ప్రొజెక్టర్ ఉంది. దీనిలో మనకి ఇక్కడ ప్రొజెక్షన్ మోడ్ లో ఫ్రంట్ డెస్క్ టాప్, రేర్ డెస్క్ టాప్, ఫ్రంట్ సీలింగ్, రేర్ సీలింగ్ ఇవైతే 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఆ తర్వాత ఇక్కడ బ్రైట్ సెట్టింగ్ ఉంది కదా, ఇక్కడ చూడండి హైలైట్, లో నాయిస్, కస్టమైజ్, ఆటో, స్టాండర్డ్ ఉంటుందండి. ఆ తర్వాత జూమ్ సెట్టింగ్స్. ఈ జూమ్ సెట్టింగ్స్ లో ఇక్కడ హారిజంటల్, వెర్టికల్ ఉంటాయి. హోల్ జూమ్ కూడా ఉంటుంది. ఎలా కావాలంటే అలా మనం సెట్ చేసుకోవచ్చండి. మనం ఎక్కువ ఈ హోల్ జూమ్ వాడతాం అన్నమాట. స్క్రీన్ తగ్గాలన్నా పెరగాలన్నా ఇదైతే మనం యూజ్ చేస్తాం. ఆటో ఫోకస్ ఇది ఆన్ చేస్తే ఇక్కడ మీకు టెక్స్ట్ క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇది బ్లర్ ఉందనుకోండి, అది ఆటో ఫోకస్ లో అయితే మనకి దానంతటకి అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుందండి. మనం మాన్యువల్ గా కాకుండా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. తర్వాత ఆటో ట్రాప్ జాయిడ్ ఇది కూడా అంతే, ఆటోమేటిక్ గా అదే కార్నర్స్ అంతా సెట్ చేసుకుంటుంది. ఆటో యాక్సెస్ స్క్రీన్ ఒకటి. ఇక్కడ టర్న్ ద కెమెరా టు ద ఇంటర్మోస్ట్ పొజిషన్ దెన్ టర్నింగ్ ఆఫ్ ఆన్ అనేది ఇక్కడ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ 4 పాయింట్ డ్రాప్ జాయిడ్ ఉంది కదా, మనం అక్కడ ప్రొజెక్టర్ పెట్టిన పొజిషన్ బట్టి ఇక్కడ స్క్రీన్ అయితే ఏదో ఒక కార్నర్ ఎక్స్పాండ్ అవుతాయి. వాటిని కరెక్ట్ పొజిషన్ కి తీసుకురావడానికి మనం ఈ 4 పాయింట్ డ్రాప్ జాయిడ్ అయితే యూజ్ చేస్తామండి. ఆ తర్వాత 4 సైడ్ డ్రాప్ జాయిడ్ ఇది కూడా అంతే. ఇది మనం ఆన్ చేస్తే ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళిపోతుంది ఇది. ఓకే, ఆ తర్వాత ఇన్పుట్ సోర్స్. ఈ ఇన్పుట్ సోర్స్ లో చూడండి మనకి HDMI, USB ఉంటాయండి. మనం అక్కడ ఏది కనెక్ట్ చేస్తే అదైతే అక్కడ చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత మీడియా సెంటర్. ఈ మీడియా సెంటర్ లో మనం USB లో కనెక్ట్ అవుతాం. ఆ USB లో ఉన్న ఫైల్స్ గానీ, ఆడియో గానీ, వీడియో గానీ ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఉంది కదా, అవసరం లేదంటే లేటెస్ట్ వర్షనే. ఇక్కడ చూడండి ఆగస్టు 2025 5వ తారీఖు ఆగస్టు 2025వ తారీఖుని ఇది అప్గ్రేడ్ అయిందండి. అందువల్ల లేటెస్టే కాబట్టి మనకి ఇంకా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి బూట్ సోర్స్. దీనిలో మనకి HDMI, USB ఇక్కడ మనం ఏది బూట్ చేసుకోవాలో అదైతే ఉంటుందండి. మనం డిఫాల్ట్ లో పెట్టుకుంటే మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే USB అవుతుంది, లేదా HDMI వాడితే HDMI ఆన్ అవుతుంది. మనం అయితే డిఫాల్ట్ లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఆ తర్వాత లాంగ్వేజ్ ఆల్వేస్ ఇంగ్లీష్ లో పెట్టుకుంటాం. తర్వాత సిస్టమ్ ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ లాంగ్వేజ్ ఉంది, మనం ఆల్వేస్ ఇంగ్లీష్ లో పెట్టుకుంటాం. డేట్ అండ్ టైం ఇండియన్ డేట్ అండ్ టైం అయితే ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఆ తర్వాత బూట్ మోడ్ ఇది మనం ఎలా చేసుకోవాలి, స్టార్ట్ అయినప్పుడా లేకపోతే స్టాండ్ బై లో ఉన్నప్పుడా అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి ఇక్కడ ఈమెయిల్ తో కనెక్ట్ అవుతాం. ఇన్పుట్స్
ఇక్కడ చూడండి మనకి హెచ్డిఎంఐ ఉంది, హెచ్డిఎంఐ కంట్రోల్ ఉంది, ఆ తర్వాత ఆర్క్ ఉంది, ఇక్కడ ఆటో పవర్ ఆఫ్ ఉంది, సిఇసి డివైస్ లిస్ట్ ఉంది. మనకి ఇక్కడ ఆర్క్ ఆన్ చేసుకోవాలంటే ఇక్కడే ఉంది చూడండి ఆప్షన్, ఇదైతే మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్క్ కనెక్ట్ లేదు కాబట్టి మనం ఆఫ్ చేసుకున్నాం. హెచ్డిఎంఐ నుంచి మనకి కంట్రోల్ అవ్వాలంటే ఆన్ లో ఉంటుంది. ఇప్పుడు ఆన్ పెట్టింది అందుకేనండి. తర్వాత యాప్స్, ఇక్కడ ఈ యాప్స్ లో మనకి ఇన్బిల్ట్ గా ఇచ్చిన యాప్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. మనం ఎక్స్టర్నల్ ఏమన్నా యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా సరే ఇక్కడే చూపిస్తాయండి. ఇంకా ఇక్కడ సౌండ్, ఇప్పుడు నేను దీన్ని ఇలా మూవ్ చేస్తుంటే మీకు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ మనకి వద్దు అనుకుంటే ఇక్కడైతే ఆఫ్ చేసుకోవచ్చండి. ఆఫ్ చేశాను నేను, చూడండి ఇప్పుడు చూడండి ఆ సౌండ్ రావట్లేదు కదా. ఆ సౌండ్ మీకు కావాలా వద్దా అనే విషయం ఇక్కడ ఉంటుంది మనకి. నేను ఆన్లోనే పెట్టుకున్నాను ఎందుకంటే నాకు కీస్ నొక్కినప్పుడు అది పనిచేస్తుందో లేదో తెలిసింది. ఓకే, ఇక్కడ కీబోర్డ్, మనకి ఏ కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకోవాలో అక్కడైతే చేసుకోవచ్చండి. షట్ డౌన్ టైం, మనం ఆగమర్చి నిద్రపోయామనుకోండి, మనం దాన్ని టైం సెట్ చేసుకుంటే అదైతే ఆటోమేటిక్ గా షట్ డౌన్ అయిపోతుంది ఆ టైంకి. స్క్రీన్ సేవర్, ఇది కూడా అంతేనండి. 5 మినిట్స్ 10 మినిట్స్ ఎంతో కొంత మనం పెట్టుకుంటే, ఒకవేళ మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ 5 మినిట్స్ కి అయితే ఇక్కడ వాల్ పేపర్ ఏదో ఒకటి వచ్చేసి పవర్ అయితే సేవ్ అవుతుంది. తర్వాత సిస్టమ్ అప్డేట్, చెప్పాను కదా లేటెస్టే ఉంటుంది ఇది. కావాలంటే చూడండి, ఇదిగోండి ఆగస్టు 5, 2025, ఇందాక నేను మీకు చూపించింది అది. ఇక్కడ లోకల్ అప్డేట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్యాక్టరీ డేటా రీసెట్, ఇది తెలుసు మీకు. ఈ రీసెట్ కొడితే మొత్తం మనం ఫస్ట్ తెచ్చిన పొజిషన్ కి అయితే అది వెళ్ళిపోతుందండి. అబౌట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి డివైస్ నేమ్ ప్రొజెక్టర్ ఉంది, ఆండ్రాయిడ్ వర్షన్ 12 అక్కడ ఉంది చూడండి. మెమరీ అయితే మనకి 4GB ఉంది చూడండి, అక్కడ మెమరీ 4GB ఉంది. ఇక్కడ డివైస్ స్పేస్ వచ్చేసి 128GB ఉంది. ఇది గుర్తుంచుకోండి, అప్డేటెడ్ అండి, లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఇది. ఓకే, ఇంకా ఇక్కడ మెమరీ క్లీన్ ఉంది చూసారా, ఇది మీకు ఇంపార్టెంట్ అండి. ఇదైతే ఎవరు చెప్పడం లేదు. ఇక్కడ చూడండి, మీకు ఇది ఇంటర్నల్ స్పేస్ 4GB ర్యామ్ వచ్చింది కదా, ఆ ర్యామ్ మనం 90% యూజ్ చేసుకున్నాం అనుకోండి, స్లో అయిపోయింది, స్ట్రక్ అయిపోయిందండి. మనం ఎప్పటికప్పుడు ఇక్కడ ఇది చూడండి క్లీన్ ఆల్ అని ఉంది కదా, ఆ జంక్ అయితే ఒక్క క్లిక్ తో ఇక్కడ క్లీన్ చేయొచ్చు. చూడండి నేను చేస్తున్నాను, అదిగోనండి జంక్ అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. క్లీన్ ఆల్ ఉంది, ఒకసారి చూడండి అక్కడ సక్సెస్ అని వచ్చింది. మళ్ళీ ఒకసారి చేస్తున్నాను చూడండి, సక్సెస్ స్కిల్ 0%, మొత్తం అయిపోయిందండి, క్లీన్ అయిపోయింది. ఒక్క క్లిక్ తో అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ యాప్స్ విషయానికి వస్తే మనం యాప్ స్టోర్ ఉంది, బ్లూటూత్ స్పీకర్ ఉంది. ఇక్కడైతే మనం ఈ స్క్రీన్ ఆన్ చేయకుండానే మన మొబైల్ తో కనెక్ట్ అయ్యి డైరెక్ట్ గా ప్రొజెక్టర్ లో స్పీకర్ లో మనం ఆడియో వినొచ్చండి. ఇక్కడ టీవీ కాస్టింగ్ ఉంది. మన రిమోట్ మిస్ అయినప్పుడు దీనిలో మనకి ఒక స్కానింగ్ వస్తుందండి. మన మొబైల్ తో స్కాన్ చేసి డైరెక్ట్ గా మనం ఈ రిమోట్ లాగా మన మొబైల్ అయితే వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మెరాకాస్ట్ మీకు తెలిసిందే, మన మొబైల్ తో ఇక్కడ కనెక్ట్ అయ్యి మిర్రరింగ్ అయితే చేసుకోవచ్చు. హై ఫైల్ మేనేజర్, ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ఉందండి. ఇది ఒక మంచి విషయం. మనకి యాప్ స్టోర్ ఉంది, ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ ఉంది, ఇక్కడ చూడండి క్రోమ్ కూడా ఉందండి. 3 రకాలుగా మనం యాప్లను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్ ఇన్బిల్డ్ గా ఇచ్చాడు, నెట్ఫ్లిక్స్ కూడా ఇన్బిల్ట్ ఏనండి, విఎల్సి ప్లేయర్ కూడా ఇన్బిల్ట్ గా ఇచ్చాడు. మనకి ఏమైనా ఓకే, మనకి ఇంకా ఎక్స్టర్నల్ గా ఇలా యాప్లు కావాల్సి వచ్చినప్పుడు మనం చక్కగా డౌన్లోడ్ చేసుకుని ఎన్ని యాప్లైనా దీనిలో వాడుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నల్ స్పేస్ అయితే 128GB ఉందండి, ఇట్స్ ఏ హ్యూజ్. మీకు రిమోట్ లో ఒక ముఖ్యమైన సెట్టింగ్ చెప్పాలండి, లైట్ వేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఈ హోమ్ బటన్ పక్కన చూడండి ఇక్కడ 3 డాట్స్ బటన్ ఉంది కదా, ఇది మనం ఇదిగో ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చూడండి అక్కడ చూడండి మనకి పిక్చర్, కలర్, టెంపరేచర్, సౌండ్, లో నాయిస్ మోడ్ అని వస్తుంది కదా, అక్కడ మనం చూడండి పిక్చర్ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. హెచ్డిఆర్ కూడా అక్కడే ఉంది, డిస్ప్లే కూడా అక్కడే ఉంది.
మనకి పిక్చర్ క్వాలిటీ కూడా సెట్టింగ్ అక్కడే ఉంది. ఆ తర్వాత కలర్ టెంపరేచర్ చూడండి, స్టాండర్డ్, కూల్, వార్మ్, యూజర్. ఈ యూజర్లో అయితే మనం ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత సౌండ్, ఇక్కడ కూడా అంతే, మన బ్లూటూత్తో కనెక్ట్ అవ్వాలా, ఆర్క్తో కనెక్ట్ అవ్వాలా, ఆక్స్తో కనెక్ట్ అవ్వాలా అనేది ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సౌండ్ మోడ్ స్టాండర్డ్లో ఉంటుంది, న్యూస్లో ఉంటుంది, మ్యూజిక్, మూవీస్, స్పోర్ట్స్, యూజర్, ఇక్కడ కూడా ఇవే ఉంటాయండి. ఆ తర్వాత లో నాయిస్ మోడ్, ఇది మనం ఆన్ చేస్తే చూడండి, ఆఫ్ చేస్తే లైటింగ్ తగ్గింది, ఫ్యాన్ నాయిస్ పెరిగింది. ఆన్ చేస్తే అక్కడ లైటింగ్ పెరిగింది, ఫ్యాన్ నాయిస్ తగ్గింది. ఓకే, మనం అమెజాన్ ఫైర్ స్టిక్ పెట్టినప్పుడు ఇదే బటన్ని లాంగ్ ప్రెస్ చేయకుండా ఒక్కసారి ఇలా నొక్కి వదిలేస్తే రైట్ సైడ్ మనకి సెట్టింగ్స్ వస్తాయండి. అక్కడైతే మనం పిక్చర్ కానీ ఈడిఐడి వర్షన్ కూడా అక్కడే ఉంటుంది. అవైతే అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈడిఐడి వర్షన్లో 1.4 అయితే మనకి 10.080 సపోర్ట్ చేస్తుంది, 2.0 అయితే మనకి 4K సపోర్ట్ చేస్తుంది, గుర్తుంచుకోండి. ఓకేనండి, నేను ఇప్పుడు వైఫై కనెక్ట్ చేశాను, అలాగే బ్లూటూత్ కూడా కనెక్ట్ చేస్తాను చూడండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి ఎందుకు, బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత 4K చెక్ చేద్దాం, హెచ్డిఆర్ చెక్ చేద్దాం. ఇది ప్రొజెక్టర్ ఇన్బిల్ట్ లో. ఓకే, చూపిస్తుంది అక్కడ వెంటనే పడింది చూడండి, HDR 40, అదేనండి మంది. ఓకే, అక్కడ చూడండి కనెక్టెడ్ అని పడింది. ఓకే, ఇప్పుడైతే మనం యూట్యూబ్ లోకి వెళ్ళిపోతాం. 4K వీడియో ప్లే చేసి చూద్దాం. ఓకే, స్టాప్. క్వాలిటీ చూడండి, మామూలుగా లేదండి, అసలు క్వాలిటీ నంబర్ 1 గా ఉంది. ఓకే, మనం ఇక్కడైతే 4K చెక్ చేద్దాం. హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుందో లేదో, 4K సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి మీరు, మనకి 10.080 60Hz లో హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది, 2K లో సపోర్ట్ చేస్తుంది, 4K లో కూడా సపోర్ట్ చేస్తుందండి. మనకి 4K లో 60Hz హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. క్వాలిటీ అయితే చూడండి, మెస్మరైజింగ్ అండి. చూసారు కదా, క్వాలిటీ అయితే నెంబర్ 1 గా ఉందన్నమాట. చూడండి, క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉందండి. ఇప్పుడు నేను అమెజాన్ ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసి చూస్తాను. ఓకే, ఇప్పుడు నేను యూట్యూబ్ లోకి వెళ్తున్నాను. మనం ఇంతకు ముందు చూసిన వీడియోనే చూద్దాం. దానిలో మనకి సేమ్ 4K సపోర్ట్ చేస్తుందా, హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుందా లేదో చూద్దాం. ఇంతకుముందు మనం ఇన్బిల్ట్ లో చూసిన వీడియోనేనండి ఇది. ఎక్కడ వరకు సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఓ, ఇక్కడ చూడండి, 10.080 హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది, 2K హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది, 4K హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. చూడండి డిస్ప్లే అండ్ ఆడియోలో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి డాల్బీ అట్మాస్ మనకి సపోర్ట్ చేయడం లేదు. డాల్బీ డిజిటల్ ప్లస్ PCM ఆడియో అయితే మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. అక్కడ 4K 60Hz వరకు అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. హెచ్డిఆర్ సపోర్ట్ లో మనకి HDR 10 HLG ఉందండి. ఇక్కడ డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేయడం లేదు. మనకి డాల్బీ డిజిటల్ ప్లస్ రెండు సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఇదండి విషయం. డైరెక్ట్ గా 2TB హార్డ్ డిస్క్ నేను కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే పెన్ డ్రైవ్ గానీ 1TB హార్డ్ డిస్క్ గానీ మనం కనెక్ట్ చేసామనుకోండి ల్యాగ్ అయిపోతుందండి. డైరెక్ట్ గా 2TB హార్డ్ డిస్క్ మనం కనెక్ట్ చేస్తే ఈ రెండు చెక్ చేసినట్టే కదా. అక్కడ చూడండి, నేను 2TB హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేశానండి. ఇదిగోనండి, ఇక్కడ చూడండి మనకి యూఎస్బిలో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కనెక్ట్ అయింది. 2TB హార్డ్ డిస్క్ కనెక్ట్ అయిందండి. మనకి చాలా చక్కగా వర్క్ చేస్తుంది.
ఓకేనండి, నేనైతే చాలా చిన్న బిట్ ప్లే చేస్తాను, ఎందుకంటే మనకి కాపీరైట్ పడిపోతుందండి, చాలా ఇబ్బంది అవుతుంది. చాలండి, ఇంకా అంతకంటే వద్దు. మనకి కాపీరైట్ కంటెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అక్కడ చూడండి, మీకు 4K అండి. 4K సాంగ్ అయితే మనకి బై USB ద్వారా సపోర్ట్ చేస్తుంది. మనం విషయం తెలుసుకోవడానికే కాబట్టి ఓకే చాలు. ఓకేనండి, ఇప్పుడైతే నేను కాపీరైట్ కంటెంట్ రాని వీడియో అయితే ఒకటి ప్లే చేసి చూస్తాను. ఊరికే మీకు ఒక ఐడియా కోసమే అంతే. ఎందుకంటే మనకి కాపీరైట్ పడితే ఛానల్ మీద చాలా ప్రభావం అయితే చూపిస్తుంది. చూడండి. ఓకే, ఇలాంటివి ఎన్నైనా ప్లే చేసుకోవచ్చండి. ఓకే, చూసారు కదా, ఇన్బిల్డ్ లో గానీ ఫైర్ స్టిక్ లో గానీ మనకి 4K HDR సపోర్ట్ చేస్తుందండి. మనకి USB నుంచి కూడా 4K సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ చక్కగా కనెక్ట్ అవుతుంది. మనకి ఆర్క్ కూడా చక్కగా కనెక్ట్ అవుతుంది. వైఫై కూడా వెంటనే కనెక్ట్ అవుతుంది. మనకి ఈ విజువల్స్ చూడండి, మనకి బ్లాక్ లెవెల్స్ గానీ వైట్ లెవెల్స్ గానీ కలర్స్ గానీ చాలా చక్కగా ప్రొడ్యూస్ చేస్తుందండి. దీనిలో మనకి 30,000 పైనే బ్రైట్నెస్ వస్తుంది. మనకి 20,000:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. అందుకే మనకి ఈ పిక్చర్ క్వాలిటీ అయితే ఇంత చక్కగా కనిపిస్తుంది అనమాట. ఈ ప్రొజెక్టర్ ప్రస్తుతం ఆన్లైన్ లో 35,000 ఉందండి. ఆఫ్లైన్ లో అయితే 27 నుంచి 28,000 వరకు అమ్ముతున్నారు. మనమైతే దీన్ని 25,500కి ఇచ్చేయబోతున్నాం. ఎవరైనా కావాలంటే నా వాట్సాప్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ గా నెంబర్ అయినా ఇస్తాను, లేదా నన్ను అప్రోచ్ అయినా నేనైనా మీకు అక్కడికి పంపిస్తాను. ఓకే, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.